ఇంటర్మీడియట్ కళాశాలల అఫిలియేషన్ ప్రక్రియలో భాగంగా పలు కాలేజీలు సమర్పించిన ఎన్ఓసీల్లో ప్రభుత్వ అధికారుల సంతకాల ఫోర్జరీ అంశం చర్చనీయాంశంగా మారింది. ఫైర్ ఎన్ఓసీపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీకి గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. నకిలీ ఎన్ఓసీలకు సంబంధించిన అంశంలో బోర్డు సభ్యుల ప్రమేయం లేదని చెబుతున్న ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ అభిలాష అభినవ్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. ఈ రోజు ఇంటర్ బోర్డుకి సంబంధించి ఏదైతే ఈ ఎన్ఓసీలకు సంబంధించిన ఇష్యూ రేజ్ అయిందో దాంతో పాటుగా ఇంటర్ బోర్డు కొత్తగా తీసుకున్న చర్యలు ఏంటో ఇంటర్ బోర్డు డైరెక్టర్ అభిలాష అభినవ్ గారు మనతో ఉన్నారు. ఆవిడ మాటలు తెలుసుకుందాం. ఏదైతే అఫిలియేషన్ కోసం వాళ్ళు ఎన్ఓసీలు ఇచ్చారో దాంట్లో ఫోర్జరీలు చేసినటువంటి ఎన్ఓసీలు ఇచ్చారు అనేది వార్త బయటకు వచ్చింది. ఇది ముందుగా ఇంటర్ బోర్డు గుర్తించింది అనేది ఒక మాట, మరోవైపు లేదు హైడ్రా నుంచి గుర్తించారు. ఇందులో ఏది వాస్తవం? మనం ముందస్తుగా గుర్తించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇది హైడ్రా అండ్ ఇంటర్మీడియట్ బోర్డు కలిపి ఎఫర్ట్ ఉంది. సో ముందుగా వీలే చేశారు, ముందుగా మన చేసాము అలాంటి లేదు. మనకు ఏదైనా డౌట్ ఉంటే మన హైడ్రాకి రాస్తున్నాము. ఇది డైలీ వీక్లీ ఒక కొరెస్పాండెన్స్ నడుస్తుంది టిల్ ద టైమ్ దిస్ అఫిలియేషన్ కంటిన్యూస్. సో ఆ లోపు ఇది దృష్టికి ఈరోజు వచ్చింది. అయితే ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఫోర్జరీ జరిగింది అనేది ఆ కాలేజెస్ పరిస్థితి ఏంటి? మోరోవర్ మిగతా కాలేజెస్ కొన్నిటికి మనం ఆల్రెడీ అఫిలియేషన్ ఇచ్చి ఉండొచ్చు, వాటిని మళ్ళీ రీచెక్ చేసే అవకాశం ఏముందా? వాట్ ఎవర్ మనం ఆల్రెడీ అఫిలియేషన్స్ ఇచ్చామో ఇట్ హెస్ బీన్ గివెన్ బై చెకింగ్ ఓన్లీ. ఎందుకంటే మన ఆల్ కొరెస్పాండెన్సెస్ హైడ్రాకి ఇచ్చి అక్కడ నుంచి మనం చెకింగ్ చేస్తున్నాము కాబట్టి ఇంకా ఫర్దర్గా అఫిలియేషన్స్ ప్రాసెస్ క్లోజ్ అయినాయి కాబట్టి తర్వాత వన్స్ అవర్ అడ్మిషన్స్ క్లోజెస్ మనం ఇంకా జనరల్గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఇంకా ఇతరులు స్టాట్యూటరీ కంప్లయన్సెస్ అవన్నీ మనకు బోర్డులో ఏదో ఉంటుందో అవన్నీ మనం చూసుకోవడానికి కూడా టాస్క్ ఫోర్సెస్ పెడతాము. ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే ఫోర్జరీ ఇష్యూస్ బయటపడినాయో ఆ కాలేజెస్కి సంబంధించి ఈ విషయంలో ఇంటర్ బోర్డుకి సంబంధించిన ఏమైనా అధికారులు ఇన్వాల్వ్ అయ్యారన్న విషయం తెలుసుకోవడానికి ఎవరైనా కమిటీ లాంటిది ఏర్పాటు చేయడం కానీ గవర్నమెంట్ దీని మీద ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ప్రస్తుతానికి అదే మాకు ఉన్న సూచన ప్రకారం అదే ఎన్ఓసిలో సంతకం ఫోర్జరీ అయింది. అదే ఇచ్చిన సర్టిఫికెట్ ఈజ్ గివెన్ బై సమ్ అదర్ అథారిటీ. దానికి ఇంటర్మీడియట్ బోర్డ్కి ఒక అధికారి సంతకం ఉండవు. నైదర్ దట్ ప్రాసెస్ హ్యాపెన్స్ త్రూ అస్. ఓకే, బట్ డెఫినెట్లీ మా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు ఒకవేళ అలాంటి చేస్తేనే మనం డెఫినెట్గా చర్య తీసుకుంటాం. కానీ ఫేక్ ఎన్ఓసీ ఈస్ ప్యూర్లీ డన్ బై డిఫరెంట్ కంపిటెంట్ అథారిటీ. దానికి బోర్డుకి ఏం ఇంటర్నల్గా సంబంధం లేదు. ఎవ్రీ టైం అడ్మిషన్స్ అప్పుడు ఇంటర్ బోర్డ్ పేరెంట్స్కి చెప్తుంది మీరు అఫిలియేషన్స్ చూసుకోండి, చెక్ చేసుకోండి అనేది. అండ్ అఫిలియేషన్ ప్రక్రియ కూడా డిలే అవ్వడం, లాస్ట్ టైం కూడా అంటే అఫిలియేషన్ లేని వాళ్ళ స్టూడెంట్ పరిస్థితి ఏంటనేది ఒక ఇష్యూ రైజ్ అయింది. సో ఈసారి అఫిలియేషన్ ప్రక్రియకు సంబంధించి పేరెంట్స్కి మీరేం చెప్తారు? అండ్ ఈ విషయంలో ఇంటర్మీడియట్ బోర్డ్ ఎంత ఖచ్చితత్వంగా వ్యవహరించబోతుంది? ఎవ్రీ ఇయర్ ఇంటర్మీడియట్ బోర్డ్ చాలా సీరియస్గా ఉంటుంది. ఈసారి కూడా చాలా సీరియస్గా ఉన్నాము. అండ్ 31 జూలై వరకు మన ఆల్ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసాము. సో లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా వీ హ్యావ్ రిడ్యూస్డ్ ద టైమ్ లైన్స్ ఆల్సో. అండ్ ఇప్పుడు అన్ని వెబ్సైట్స్లో ఉంటుంది రియల్ టైమ్. ఎవ్రీ 24 to 48 hours ఆ వెబ్సైట్ అప్డేట్ అవుతుంది కాబట్టి దాంట్లో ఎన్ని కాలేజెస్కి అఫిలియేషన్స్ వస్తుంది అది పేరెంట్స్కి కనపడుతుంది. అదేవిధంగా మా దగ్గర కొన్ని అఫిలియేషన్స్ ఇప్పుడు కూడా ఆగినాయి. ఎందుకు ఆగినాయి అంటే ఆ కాలేజెస్కి కొన్ని షార్ట్ ఫాల్స్ ఉంటుంది. ఆ షార్ట్ ఫాల్స్ క్యాన్ బి లైక్ వాళ్ళ దగ్గర లెబొరేటరీ సరిగా లేదు, లేకపోతే వాళ్ళ దగ్గర స్టాఫ్ కరెక్ట్ లేదు. సో అలాంటి షార్ట్ ఫాల్స్ తోటి అది ఆగినాయి. కానీ అలాంటి షార్ట్ ఫాల్స్ ఆ కాలేజెస్ ప్రాపర్గా చేస్తేనే మనం వీళ్ళకి అఫిలియేషన్స్ ఇస్తాము. హూ ఎవర్ హ్యాస్ గాన్ ఫర్ అదర్ రాంగ్ ఇన్ఫర్మేషన్ దాని మీద డెఫినెట్గా మనం ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా చర్య తీసుకుంటాం. పేరెంట్స్తో చెప్పేది ఒకటే, మా బోర్డ్ వెబ్సైట్ చూసుకోండి. అదేవిధంగా ఒకవేళ మీకు ఏదో కాలేజెస్ నేను అఫిలియేషన్ అప్లై చేశాము కానీ బోర్డు నుంచి రాలే, ఒకవేళ ఎవరైనా అట్లాగే చెప్తేనే వాళ్ళ అఫిలియేషన్ అప్లికేషన్ నెంబర్ ఒకసారి చూస్తే ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మా తరఫు నుంచి వీఆర్ నాట్ విత్ హోల్డింగ్ ఎనీథింగ్ అన్లెస్ దర్ ఇస్ అ షార్ట్ ఫాల్. ఈ ఎన్ఓసీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ విషయానికి సంబంధించి హైడ్రా కంటే వాళ్ళకు వచ్చినటువంటి ఎన్ఓసీలను ఎప్పటికప్పుడు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి పంపి అక్కడ వెరిఫికేషన్ చేసే ప్రక్రియలో భాగంగా ఈ విషయం వెలుగు చూసిందని చెప్పేసి అయితే ఇలాంటి ఘటనల పైన కఠినంగా వ్యవహరిస్తాము అని చెప్పేసి బోర్డు సైతం అఫిలియేషన్ విషయంలో చాలా కఠినంగా ఉంటుందంటున్నారు అభిలాష అభినవ్ గారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.